ఏపీలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ మరొకరి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి కీలకమైన సమాచారం సేకరించిన అధికారులు ఎవరైతే ఈ అవినీతికి కేంద్రంగా ఉన్నారో, అవినీతిలో వాటాలు సంపాదిస్తున్నారో వారిని అందరి జాబితా సిద్ధం చేసి వారి ఇళ్లపైన లేదా వారి కుటుంబ సభ్యుల ఇళ్లలో కూడా ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిపిన సమీక్షలో ముఖ్యంగా ఈ అవినీతిని అరికట్టే విధంగా చర్యలు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కాలంలో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా 120 కార్యాలయాలపై ఒకే రోజు తనిఖీలు చేసి మొత్తం ఆ కార్యాలయంలో పలు రికార్డులు స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అదేవిధంగా అధికారుల వివరాలు కూడా సేకరించారు. ఈ తర్వాత మొత్తం ఆ వివరాలు ఖాళీ చేసుకుని మొత్తం ఆర్థిక పరమైన అంశాలు అలాగే వారి బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా పూర్తిస్థాయిలో సేకరించిన తర్వాత కొంతమంది జాబితాలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది. అందులో భాగంగా అవినీతి చేశారని అనేందుకు పలు ఆధారాలు కూడా సేకరించిన తర్వాత ఆ అధికారుల ఇళ్ల నివాసాలపైన అలాగే ఆ కార్యాలయాలపై కూడా మరోసారి ఈ రోజు ప్రణాళికబద్ధంగా తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై సోదాలు నిర్వహించడంతో పాటు రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న మహమ్మద్ విజయవాడ సమీపంలోని భవానీపురంలో ఆయన నివాసం ఉంది. అక్కడ కూడా ఏకకాలంలో తనిఖీలు చేయడంతో పాటు ఆ కార్యాలయంలో అతనితో పాటు పనిచేస్తున్న దివ్య అనే మహిళ ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్నారు. వారి ఇంట్లో కూడా పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఆ బ్యాంకుకు సంబంధించిన ఆధారాలతో పాటు వారి ఆస్తులకు సంబంధించిన పలు కీలకమైన డాక్యుమెంట్లు కూడా సేకరించారు. అంతేకాకుండా ఆ ఆస్తులు ఏ విధంగా కొనుగోలు చేశారు, అంత డబ్బు ఒకేసారి ఏ విధంగా వచ్చిన అంశాలపై కూడా వారిని విచారిస్తా ఉన్నారు. మొత్తం ఈ తనిఖీల పర్వం పూర్తయిన తర్వాత ఈ రోజు సాయంత్రం కానీ రేపు కొన్ని చోట్ల తనిఖీలు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం అన్ని చోట్ల ఏకకాలంలో తనిఖీలు పూర్తి చేసిన తర్వాత వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారులకు వెల్లడిస్తామని, అవసరమైతే కొంతమంది అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.